దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. కాంబోడియా దేశం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కంబోడియా మంచిగా మనల్ని హత్తుకుంది, అబ్జార్బ్ చేసుకుంది. అంటే ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ అని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటండి, అక్కడ కంబోడియాలో ఉక్న్యా అనేది ఒక టైటిల్. OKNHA ఉక్న్యా అనేది ఒక టైటిల్. ఎలా అయితే ఇంగ్లాండ్లో లార్డ్స్ అని చెప్పి టైటిల్ ఇస్తారో, మలేషియాలో టాన్ శ్రీ టాన్ అని చెప్పేసి ఇస్తారో, అలాగా కంబోడియాలో ఉక్న్యా అని ఇస్తారు అనమాట. దట్ ఈస్ గివెన్ బై ద కింగ్ ఆఫ్ కంబోడియా. కంబోడియా ఇస్ అ కింగ్డమ్. సో ఇప్పటికీ రాజు ఉంటారు అనమాట, ప్రైమ్ మినిస్టర్ అండ్ కింగ్. సో ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారు, రాజు మనకి ఆ టైటిల్ బహుకరిస్తారు. అది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని అంటే, లోకల్ సిటిజన్స్ కానివ్వండి, ఫారెన్ పీపుల్ కానివ్వండి, ఎవరైతే కంట్రీకి డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ, వాళ్ళ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ, వాళ్ళ వల్ల సొసైటీకి ఇంపాక్ట్ వచ్చింది, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అని చెప్పి రిలీజ్ అయినప్పుడు గవర్నమెంట్ అటువంటి టైటిల్స్ ఇస్తూ ఉంటుంది. అలా నాకు ఇచ్చినప్పుడు నియర్ అబౌట్ 300 మెంబర్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీలో 300 మెంబర్స్కి ఉండే ఉక్న్యా టైటిల్ అని. ఆ 300లో మోర్ దెన్ 295 పీపుల్ నేటివ్ కంబోడియన్ సిటిజన్సే. నేను అప్పటికే 2017లోనే కంబోడియన్ సిటిజన్ అయిపోయాను. ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ కంబోడియా. ఎందుకు అంటే, యాజ్ పర్ కంబోడియన్ లా, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకే ల్యాండ్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మనం మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి, ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ మనము సిటిజన్షిప్ కూడా తీసుకున్నాం బై ఇన్వెస్ట్మెంట్. తీసుకొని మనం అక్కడ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, చారిటీస్, పబ్లిక్ వర్క్స్, సొసైటీ అప్లిఫ్టింగ్, ఇటువంటివి చూసి మనల్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఉక్న్యా అనే టైటిల్ బెస్టో చేశారు. ఆ టైటిల్ కింగ్ అప్రూవ్ చేస్తారు, బట్ అక్కడ ఉన్నటువంటి ఒక మిలిటరీ హెడ్ ద్వారా మనం తీసుకున్నాం, మనకిచ్చారు. ఒక దేశ అత్యున్నతమైన పురస్కారం 100%. అదొక ప్రెస్టీజియస్ టైం, ఒక ప్రౌడ్ ఫీల్ అయ్యేటువంటి టైం. అండ్ ఆ దేశం మనకంత గుర్తించి, మనం చేసినటువంటి వర్క్స్ని గుర్తించి, మనకి అది జస్ట్ గుర్తించడమే కాదు, మన మీద ఒక బాధ్యత కూడా ఆ దేశానికి. అంటే దాంట్లో ఇంకొకటి ఉంది, ఒకవేళ దేశానికి కనుక ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇటువంటి ఉక్న్యాస్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద గవర్నమెంట్ అండ్ టు హెల్ప్ ద పీపుల్. సో ఆ బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పటికీ ఆ బాధ్యత మనం ఆన్ అండ్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ మనం ఆ బాధ్యత కూడా నిర్వర్తిస్తూ ఉంటాం.